ఐపీఎల్ 18వ సీజన్ సెకండ్ హాఫ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ మాత్రమే కాదు, టాప్ 4 జట్ల మధ్య మ్యూజికల్ చైర్ తరహాలో పోటీ నడుస్తోంది. మ్యాచ్ కు ఆయా జట్ల స్థానాలు మారిపోతూ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు మాత్రం టాప్ 5 లో చోటు నిలుపుకుంటూ ఉన్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పై రివెంజ్ విక్టరీ అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్ లేపింది. 14 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టు మిగిలి ఉన్న 4 మ్యాచ్లలో కనీసం 2 గెలిచినా కూడా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. బయట గ్రౌండ్స్ లో ఒక్క ఓటమి కూడా లేకుండా సాగుతున్న ఆర్సీబీ గత వారం హోమ్ గ్రౌండ్ లోనూ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఇదిలా ఉంటే పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 2వ స్థానంలో నిలిచింది. గుజరాత్ 8 మ్యాచ్ల్లో 6 విజయాలు 2 ఓటములతో 12 పాయింట్లు సాధించింది. అటు వరుసగా 5 విజయాలతో ప్లే ఆఫ్ రేస్ లో దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ కూడా 12 పాయింట్లతోనే ఉన్నప్పటికీ రన్ రేట్ లో కాస్త వెనుకబడింది. ఈ కారణంగానే ముంబై 3వ స్థానంలో నిలిచింది. కానీ ఆ జట్టుకు మిగిలిన 4 మ్యాచ్లలో కనీసం 2 గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. ఇక 12 పాయింట్లు సాధించిన మరో టీం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రన్ రేట్ విషయంలో వెనుకబడి 4వ స్థానంలో ఉంది. మరోవైపు కోల్కతాతో మ్యాచ్ వర్షంతో రద్దయిన తర్వాత 11 పాయింట్లు ఉన్న పంజాబ్ కింగ్స్ 5వ ప్లేస్ లో కొనసాగుతోంది. కాగా ముంబై చేతిలో ఓటమితో లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ల పట్టికలో కిందకు దిగజారింది. 10 పాయింట్లతో లక్నో 6వ ప్లేస్ లో ఉంది. 10 మ్యాచ్లలో 5 ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో 3 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆడిన 9 మ్యాచ్లలో కేవలం 3 మాత్రమే గెలవగా 5 ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ వర్షంతో రద్దవడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం 7 పాయింట్లతో ఉన్న కోల్కతా 7వ ప్లేస్ లో ఉండగా ప్లే ఆఫ్ కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పై విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలు కాస్త నిలుపుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. సన్ రైజర్స్ తాను ఆడిన 9 మ్యాచ్ల్లో 3 విజయాలు 6 పరాజయాలతో 6 పాయింట్లే సాధించింది. ఇక ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా తప్పుకున్న రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ 9, 10వ స్థానాల్లో నిలిచాయి. ఈ 2 జట్లది ఒకటే పరిస్థితి. ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన 2 జట్లు కేవలం 2లోనే గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడిపోయాయి. అద్భుతాలు జరిగినా కూడా రాజస్థాన్, చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరుకునే పరిస్థితి లేదు.